నమస్తే అండి, నేను రజాక్. ఆ 24 సీట్లు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా చాలా ఆగ్రహంతో ఉండడం అయితే జరిగిందనమాట. చాలా అంటే చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహాన్ని చల్లార్చేదెవరు? జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎక్కడా కనిపించట్లేదు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ నాయకులు ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా ఏంటంటే జనసేన పార్టీ కోసం ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్లో విలేజ్ కమిటీలు అనేది ఏర్పడినటువంటి పరిస్థితి. అంత దిక్కుమాలిన స్థితిలో ఈరోజు జనసేన పార్టీ ఉంది. 2 ఎలక్షన్స్ చూస్తున్నటువంటి పార్టీ ఇది 3వసారి కంటెస్టెంట్. అంటే మొదటి 2014 సపోర్ట్ ఇచ్చింది. 2019 నుంచి ఇప్పటి వరకు పార్టీని తయారు చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ పార్టీ ఇప్పటి వరకు విలేజ్ కమిటీలు లేవంటే, గ్రామీణ ప్రాంతాల్లో నాయకులకి సంబంధించి కమిటీలు, బూత్ లెవెల్ కమిటీలు లేవంటే ఏమనాలి? పార్టీ పెట్టి 15 ఏళ్ళు అవుతున్నా, 10 ఏళ్ళు అవుతున్నా ఇప్పటి వరకు గ్రామస్థాయి కమిటీలు లేవు. అదేమంటే నువ్వు కోవర్టివి అంటారు, అదేమంటే రాజకీయాలు చేయడం చేత కాదు అంటారు. గ్రామస్థాయి కమిటీలు వేయడానికి కోవర్టికి సంబంధం ఏంటి? టీడీపీ పార్టీకి గ్రామస్థాయి కమిటీలు లేవా? వైసీపీ పార్టీ గ్రామస్థాయి కమిటీలు లేవా? మరి జనసేన పార్టీకి ఎందుకు గ్రామస్థాయి కమిటీలు లేవు? ఈ రోజున అందరూ కూడా ఒక చోట కూర్చొని అసలు ఏం జరుగుతుందో మాట్లాడుకోవడానికి పరిస్థితి లేనటువంటి దుస్థితమైన స్థితిలో ఈరోజు జనసేన పార్టీ ఉంది. జన సైనికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే 24 సీట్లు తీసుకోవడం కారణంగా పవన్ కళ్యాణ్ గారి పైన పరుష పదజాలంతో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఈ రోజున గుండెకు బాధేస్తున్నటువంటి పరిస్థితి. అంటే చూడండి పరిస్థితి ఏ విధంగా ఉందో. జన సైనికుల ఆగ్రహాన్ని కట్టడి చేయలేని స్థితిలో ఈ రోజున జనసేన పార్టీ నాయకత్వం ఉంది. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. లేదంటే జనసేన పార్టీ కింది స్థాయి నాయకులు ఇప్పటివరకు బయటకు వచ్చి కంట్రోల్ చేయలేకపోతున్నారు. 24 స్థానాలు నువ్వు ఎందుకు తీసుకున్నావురా బాబు అంటే రీజన్ చెప్పలేకపోతున్నారు. 175 గాను 25 స్థానాలు మీరు తీసుకునేదని చెప్పేసి నికర్సిగా అడుగుతున్నారు. దీనికి సంబంధించి జవాబు చెప్పరు. ఎస్, 40 స్థానాలు కావాలి, 40 స్థానాలు ఆశించారు. 40 స్థానాలకి సంబంధించి సమాధానం చెప్పలేరా? బయటకు రారా? కార్యకర్తలు కూడా పట్టించుకోరా? కార్యకర్తలు ఈరోజు మనోభావాలు దెబ్బతీస్తా అంటే ఇష్టం వచ్చినట్టుగా ఒక పక్క నుంచి వైసీపీ వాళ్ళు గుండు సూదులతో పొడుస్తూ ఉంటే బయటకు వచ్చి రియాక్ట్ అవునటువంటి తీరు ఎలా? పవన్ కళ్యాణ్ రియాక్ట్ కాడు, మరి సోకాళ్ళు ఉన్నాడు కదా నాదెండ్ల మనోహర్, బయటకు రావాలి కదా, ప్రతిదానికి వచ్చేస్తాడు కదా చిల్చుకుంటా. మరి రాడు ఎందుకని? జనసైనికులు ఆగ్రహంతో ఉన్నారు. నాదెండ్ల మనోహర్ను బయటికి పంపించండి, చెప్తాడు కదా టీడీపీతో బంధం కుదిర్చినటువంటి సోకాల్డ్ పెద్ద మనిషి నాదెండ్ల మనోహర్. ఈయన రావడం కారణంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి సగం మంది నాయకులు పోయారు పార్టీ నుంచి. తీసురండి. సో జన సైనికుల ఆగ్రహ ఆవేశాలని కట్టడి చేయకపోతే జనసేన పార్టీ నెక్స్ట్ ఎలక్షన్స్ 24 సీట్లకు గాను నేను నిన్న చెప్పాను 14 సీట్లు కూడా గెలిచే పరిస్థితి అయితే ఈరోజు నాకు కనిపించట్లేదు. రాత్రి నేను కన్విన్స్ చేసే విధంగా రాత్రి వీడియో చేశాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే వర్కౌట్ అయ్యే విధంగా ఏ విధంగా కూడా లేదు. జన సైనికులు తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. ప్రతి సోషల్ మీడియా అకౌంట్ నుంచి బూతులే పడుతున్నాయి. సో కట్టడి చేయాల్సిన బాధ్యత జనసేన పార్టీ నాయకులపైనే ఉంది. బయటకు రావాలి, క్లియర్ గా చెప్పాలి, కన్విన్స్ చేయాలి. తర్వాత ఏం జరిగింది, ఒకవేళ నామినేటెడ్ పోస్టులు, ఆ పోస్టులు, ఈ పోస్టులు దేనికైనా సంబంధించిన సరే క్లియర్ గా చెప్పాల్సిన బాధ్యత జనసేన పార్టీ నాయకులపైనే ఉందన్నమాట. కాబట్టి వీళ్ళంత త్వరగా బయటకు వచ్చి విషయం ఏందనేది క్లియర్ గా చెప్పాలి. క్లియర్ గా చెప్పి కార్యకర్తలను సముదాయించాలి. కాళ్ళు పట్టుకోండి, అవసరం అయితే వచ్చి నాదెండ్ల మనోహర్ని పంపించండి కాళ్ళు పట్టుకోవడానికి. సో ఆయన ఈ రోజున పరిస్థితి 24 సీట్లకి నాదెండ్ల మనోహరే కారణం అనేది అయితే తెరపైకి వస్తున్నటువంటి అంశం.